గత వీడియోలో ప్రత్యయాలు అనేటువంటి టాపిక్లో మనం ఉండడం జరిగింది. అంటే సాధారణంగా ఇక్కడ ప్రత్యయాలు 7 రకాలని చెప్పుకున్నాము. 1 సాధారణ విభక్తులు, 2 ఔపవిభక్తులు, 3 పురుష ప్రత్యయాలు, 4 కృత్ప్రత్యయాలు, 5 తద్ధిత ప్రత్యయాలు, 6 కారక ప్రత్యయాలు, 7 కాలబోధక ప్రత్యయాలు అనేటువంటి 7 గురించి చెప్పడం జరిగింది. అందులో 3 గురించి నేర్చుకున్నాము. సాధారణ విభక్తులు నేర్చుకున్నాము, ఔపవిభక్తులు నేర్చుకున్నాము, అదేవిధంగా పురుష ప్రత్యయాల గురించి కూడా తెలుసుకోవడము జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనము వేటి గురించి తెలుసుకుంటామనంటే కృత్ ప్రత్యయాల గురించి తెలుసుకుంటాం. కృత్ ప్రత్యయాలు 4వది కృత్ ప్రత్యయాలు చాలా 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 ఇంపార్టెంటు. డిఎస్సికైనా, గురుకులాకైనా, జేఎల్కైనా, డిఎల్కైనా, నెట్కైనా, సెట్కైనా, దేనికైనా ఇది కృత్ ప్రత్యయాలు అనేటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మనము డిస్కషన్ చేసుకోవడమే భాషాశాస్త్రంతో స్టార్ట్ చేసినామండి. భాషాశాస్త్రం అని అంటే మామూలు శాస్త్రం కాదు. అసలు భాషాశాస్త్రం విషయము మనకు పూర్తిగా అవగాహన అయ్యి దాని మీద మనము పట్టు సాధించినామని అంటే ఉద్యోగ ప్రయత్నంలో సగానికి పైగా మన ప్రయత్నము పూర్తయినట్లుగానే భావించాలి. ఓకే, ఇప్పుడు కృత్ ప్రత్యయాలు అని అంటే ధాతువు అని అంటే ఒక మూల రూపాన్ని ధాతువు అని అంటాం. ఏ ధాతువులకు ఏ ప్రత్యయాలైతే చేరితే నామం అని అంటే నామవాచకము కానీ సర్వనామం కానీ వస్తుందో దానిని అంటే ఆ ప్రత్యయాలను ఏమంటారనంటే కృత్ ప్రత్యయాలు అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ధాతువుకు ఏ ప్రత్యయాలైతే చేరినప్పుడు ధాతువు నామంగా మారుతుందో ఆ ప్రత్యయాలను ఏమంటారనంటే కృత్ ప్రత్యయాలు అని అంటారు. ఈ నామమునకు ఏమని పేరు అనంటే కృదంతము అని పేరు. ఆ నామమునకే ఏమని పేరు అనంటే కృదంతము. అంటే ధాతువునకు ఏ ప్రత్యయాలైతే చేరినప్పుడు నామంగా మారుతుందో ధాతువు, ఆ ప్రత్యయాలను కృత్ ప్రత్యయాలు అని అంటాము. ఆ నామమునకు ఏమని పేరు అనంటే కృదంతము అని పేరు. మరి ఏమేమి ఉదాహరణలు ఉన్నాయో ఒక్కసారిగా చూద్దాం. కృత్ ప్రత్యయాలకు ఉదాహరణలు ఏంటంటే ఇంతకుముందు చెప్పాము మనము. ఔపవిభక్తులకు ఉదాహరణ ఈ టీ తి అని అన్నాము, ఔపవిభక్తులకు ఉదాహరణ. మరి కృత్ ప్రత్యయాలకు ఉదాహరణ ఏంటంటే టా అనేటువంటిది ఉదాహరణ. ట ఇది ఒక ప్రత్యయము. నెక్స్ట్ ఆ అనేటువంటిది ప్రత్యయమే. కా అనేది ప్రత్యయమే, కృత్ ప్రత్యయమే. అక అనేది కృత్ప్రత్యయమే. డు అనేది కృత్ప్రత్యయమే. ఇమి అనేది కృత్ప్రత్యయమే. టా అనేది కృత్ప్రత్యయమే. కువా అనేది కృత్ప్రత్యయమే. పు అనేది కృత్ప్రత్యయమే. బడి అనేది కృత్ప్రత్యయమే. తా అనేది కృత్ప్రత్యయమే. గడ అనేటువంటి కృత్ప్రత్యయమే. పా అనేటువంటి కూడా కృత్ప్రత్యయమే. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి కృత్ప్రత్యయాలు మనకు తెలుగు భాషలో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కృత్ప్రత్యయాలు ఉన్నాయి మనకు తెలుగు భాషలో. 13 కృత్ప్రత్యయాలు ఉన్నాయి తెలుగు భాషలో. ఈ 13 కృత్ప్రత్యయాలను ఉపయోగించి మరి ఏమేమి ఉదాహరణలు ఉన్నాయో ఒకసారిగా చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, ఇది పాడు అనేటువంటిది ధాతువు. అంటే క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అని అంటాము. ఆ ధాతువునకు ఏ ప్రత్యయాలైతే చేరినప్పుడు ఆ ధాతువు నామంగా మారుతుందో ఆ ప్రత్యయాలకే ఏమని పేరు అనంటే కృత్ ప్రత్యయాలు అని పేరు. ఆ నామమునకే కృదంతము అని పేరు. ఆ నామమునకే కృద్ అంతము అని పేరు. ఏం సార్ కృదంతము అని ఎందుకు అంటున్నారు అని అంటే కృత్ అనేటువంటి ప్రత్యయముతో అంతమవుతుంది కాబట్టి ఆ నామమునకు కృదంతము అని పేరు. ఇప్పుడు పాడు అనేటువంటిది చూసినట్లయితే ఇది ఒక ధాతువు. పాడడము, సింగింగ్, పాడడం. ఈ పాడు అనేటువంటి దానికి టా అనేటువంటి ప్రత్యయం చేరింది.
చేరడంతో దానికి ఏం ఏర్పడ్డది అని అంటే పాట ఏర్పడ్డది. పాట అనేటువంటిది నామం. ఈ నామం యొక్క చివర ఏముంది? టా ఉంది. టా మరి ఈ కృత్ ప్రత్యయం అనేటువంటి దానితోటి అంతమైంది కాబట్టి ఈ పాటను ఏమంటామనంటే కృదంతము అని అంటాం. కృదంతము అని అంటాం. కృదంతము. ఇక్కడ చూడండి, కాయటం. కాయు ప్లస్ ఆ ఏమవుతుంది? కాయ. కాయు ప్లస్ ఆ కాయ. రైట్. అలగడము. అలుగు ప్లస్ క అలుక. అలుక క. ఇక్కడ క అనేటువంటి ప్రత్యయము. మారు ప్లస్ ఆ అక మారక. ఇక్కడ అక అనేటువంటి ప్రత్యయము. పెంచు ప్లస్ డు పెంపుడు. ఈ పెంపుడు అనేటువంటిది నామము, పెంచడాన్ని. ఇక్కడ ప్రత్యయము డు. కలుగు ప్లస్ ఇమి కలిమి. కలిమిలేములు అని అంటాం చూసిర్రా, కలిమి. ఇమి ఇక్కడ ప్రత్యయము. పోవు ప్లస్ కా పోక. ఇక్కడ ఏంటిది ప్రత్యయం అని అంటే కా అనేటువంటిది ప్రత్యయము. కా అనేటువంటిది ప్రత్యయము. అంటే ఇవన్నీ నామాలే. నామం అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నామవాచకం పేరు. పాట నామమే. కాయ నామమే. అల్లుక నామమే. మారక పెంపుడు కలిమి పోక. అంటే పాడు అనేటువంటి ధాతువుకు టా అనేటువంటి ప్రత్యయం చేయడం ద్వారా పాట ఏర్పడ్డది. పాట అంటే ఏందో తెలుసా? 10 మందిని ఉత్తేజపరిచేదే పాట. 10 మందిని లేవకుండా కూర్చోబెట్టేదే పాట. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాట యొక్క పాత్ర ప్రధానమైనటువంటిది. సభలు కానీ సమావేశాలు కానీ పెట్టినప్పుడు నాయకులు వచ్చేంత వరకు ప్రజలను కూర్చోబెట్టింది పాట. అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాట యొక్క పాత్ర చాలా 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 కీలకమైనటువంటిది. ఎన్నో పాటలు వచ్చినాయి. దాదాపుగా 1000 పాటలకు పైన వచ్చినాయి. మనం తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వంలో భాగంగా ఆ పాటల గురించి అక్కడ తెలుసుకుంటాం. కాయు ప్లస్ ఆ కాయ. ఇక్కడ ఆ అనేటువంటిది ప్రత్యయము. అలుగు ప్లస్ కా అలక. అంటే ఇప్పుడు మనకు టా అనేటువంటిది వచ్చింది ఉదాహరణ. నెక్స్ట్ ఆ వచ్చింది, కా వచ్చింది, అకా వచ్చింది, డు వచ్చింది. నెక్స్ట్ ఇమి అనేటువంటిది కూడా వచ్చింది. ఇక్కడ కా అనేటువంటిది మళ్ళీ వచ్చింది, పువ్వు ప్లస్ కా. ఓకే, ఇవి కొన్ని ఉదాహరణలు. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. రైట్. వచ్చు ప్లస్ కా రాక. ఇక్కడ ప్రత్యయం ఏంటిదనంటే కా. కృత్ప్రత్యయం ఏంటిదనంటే కా. చేయు ప్లస్ త చేత. ఇక్కడ ప్రత్యయం ఏంటంటే త. కూయు ప్లస్ త కూత. ఇక్కడ ప్రత్యయం ఏంటంటే త. మూయు ప్లస్ త మూత. ఇక్కడ ప్రత్యయం ఏంటంటే త. అనగు ప్లస్ కువ అనుకవ. ఇక్కడ ప్రత్యయం ఏంటంటే కువ. ఆడు ప్లస్ ట ఆట. ఇక్కడ ప్రత్యయం ఏంటంటే ట. ఇక్కడ పండు ప్లస్ ట పంట. ఇక్కడ ప్రత్యయం ఏంటంటే ట. ఇవన్నీ కృత్ప్రత్యయాలే. మనకు ప్రత్యయాలు అంటే దాదాపుగా ఏమనుకుంటామని అంటే డుమువులు ప్రత్యయాలు. నిన్ను లన్ కూర్చి గురించి ప్రత్యయాలు. చేతన్ చేన్ తోడన్ తోన్ ప్రత్యయాలు. కొరకున్ కై. ఇవే అనుకుంటాం ప్రత్యయాలు అంటే. ఇవన్నీ ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలియదు. అదేనండి ఈ సిలబస్ యొక్క గొప్పతనం. అంతే. ప్రత్యయాలు అని అన్నాడు, అంతే. చిన్న టాపిక్ పెట్టిండు. చాలామందికి ప్రత్యయాలంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి అవే అని అనుకుంటాము చాలా వరకు. కానీ ఈ ప్రత్యయాలన్నీ ఉన్నాయనే విషయం ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? ఓకే, ఇవి మరి వచ్చు ప్లస్ కా రాక ఇవన్నీ. మరి ఇందులో కా అనేటువంటి ప్రత్యయం ఉన్నది. ఇక్కడ తా అనేటువంటి ప్రత్యయం ఉంది. ఇక్కడ తా అనేటువంటి ప్రత్యయం ఉంది. ఇక్కడ తా అనేటువంటి ప్రత్యయం ఉంది. ఇక్కడ కువా అనేటువంటి ప్రత్యయం ఉంది. ఇక్కడ టా అనేటువంటి ప్రత్యయం ఉంది. ఇక్కడ కూడా టా అనేటువంటి ప్రత్యయం ఉంది. మరి నెక్స్ట్ చూద్దాం. వండు ప్లస్ టా వంట. ఇక్కడ ఏ ప్రత్యయం ఏంటిది? టా. చూచు ప్లస్ పు చూపు. ఇక్కడ ప్రత్యయం ఏంది? పు. మాయు ప్లస్ పు మాపు. ఇక్కడ ప్రత్యయం ఏంది? పు. ఆవులించు ప్లస్ తా. ఇక్కడ ప్రత్యయము తా. గిలిగించు ప్లస్ తా గిలిగింత. ఇక్కడ ప్రత్యయము తా. ఏలు ప్లస్ బడి ఏలుబడి. ఇక్కడ ప్రత్యయం ఏంది? బడి. తీరు ప్లస్ గడ తీరుగడ. ఇక్కడ ప్రత్యయం ఏంది? గడ.
ఇవన్నీ టా పూ తా బడి గడ. నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. మను ప్లస్ గడ మనుగడ, ఇక్కడ ప్రత్యయము గడ. మురియు ప్లస్ ప మురిపము, ఇక్కడ ప్రత్యయము ప. మేయు ప్లస్ పు మేపు, ఇక్కడ ప్రత్యయం ఏంటంటే పు. ఓకే, ఇవన్నీ కృత్ ప్రత్యయాలు. మొత్తము మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రత్యయాలు అనమాట ఇవన్నీ. ట ఆ ఖ అక డు ఇమి ట కువ పు బడి తా గడ ఫ. ఇవి కృత్ప్రత్యయాలు. మొత్తము 13 కృత్ప్రత్యయాలు ఉన్నాయి. మొత్తము 13 కృత్ప్రత్యయాలు. టా అనేటువంటిది ఇవి కృత్ప్రత్యయాలు. కృత్ప్రత్యయాలు మనకు ప్రత్యయాల్లో మొత్తము 4 అయిపోయినాయి. 1 సాధారణ విభక్తులు, 2 ఔపవిభక్తులు, 3 పురుష ప్రత్యయాలు, 4 కృత్ప్రత్యయాలు. తర్వాత ఉన్నటువంటివి కృత్ప్రత్యయాల తర్వాత ఉన్నటువంటివి తద్ధిత ప్రత్యయాలు. ఈ తద్ధిత ప్రత్యయాలు అంటే ఏంటంటే ధాతువులపై విశిష్ట ప్రత్యయాలు చేరినప్పుడు ఏర్పడేటువంటి రూపాలను తద్ధిత రూపాలు అని అంటారు. తద్ధిత రూపాలు అని అంటాము. అంటే ధాతువులపై విశిష్ట ప్రత్యయాలు, విశిష్టమైనటువంటి గొప్పనైనటువంటి ప్రత్యయాలు చేరినప్పుడు ఏర్పడేటువంటి రూపాలను తద్ధిత రూపాలు అని అంటాం. ఏందనంటే ప్రాతిపదికలకు విభక్తి ప్రత్యయాలు చేరితే పదం ఏర్పడుతుంది. ఒక పదం. ఓకే, ప్రాతిపదికకు చెప్తాను. మళ్ళీ ప్రాతిపదిక అంటే ఏంది, పదం అంటే ఏంది, మళ్ళీ తర్వాత పదము ప్రాతిపాదిక అనేటువంటి టాపిక్ ఉంటుంది. అక్కడ నేను వాటి గురించి సంపూర్ణంగా వివరిస్తాను. ఏం లేదు ప్రత్యయము కానిది. ప్రాతిపదిక అంటే ఏం లేదండి, ప్రత్యయము చేరుటకు అనువైనటువంటి పద విభాగాన్ని ప్రాతిపదిక అంటాం. ఇప్పుడు రమహ ప్లస్ డు ఉంది, రమహ ప్లస్ డు ఉంది. అప్పుడు ఏమవుతుంది, రాముడు. ఈ డు అనేటువంటి ప్రత్యయము చేరుటకు అనువైనటువంటి పద విభాగము, రామ అనేటువంటి పద విభాగము చూసిన పదంలో ఉన్నటువంటి ఒక విభాగము, ఇది ప్రాతిపదిక. అంటే ప్రాతిపదిక అని అంటే ప్రత్యయము చేరుటకు అనువైనటువంటి పద విభాగాన్ని ఏమంటామనంటే ప్రాతిపదిక అని అంటాము. ప్రత్యయము చేరుటకు అనువైనటువంటి పద విభాగాన్ని ప్రాతిపదిక అంటాము. ఈ ప్రాతిపదికకు కొన్ని విభక్తి ప్రత్యయాలు చేరితే ఏం ఏర్పడతాయి చెప్పండి, పదాలు ఏర్పడతాయి. ఈ పదాలకు మళ్ళీ తద్ధిత ప్రత్యయాలు అంటే కలిసి మళ్ళీ ఏం ఏర్పడతాయంటే తద్ధిత రూపాలు అనేటువంటివి ఏర్పడతాయి. పదాలకు తద్ధిత ప్రత్యయాలు కలిస్తే ఏర్పడేటువంటివి తద్ధిత రూపాలు ఏర్పడతాయి. ఏంటివో మరి ఆ ఉదాహరణలు ఏంటివో ఒక్కసారిగా చూద్దాం, జాగ్రత్తగా గమనించాలి. రైట్, ఉదాహరణలు ఏంటివి అంటే కత్తియా తనము, తనము ఏం తనం, మంచితనమా. రికం ఏం రికం, సుట్టరికం. ఇమి, ఇమి అంటే ఏం ఇమి, కలిమి. ఇక ఉక ఎడు, కొలది, కత్తియా డు ఆడి ఆరి ఈడు. ఇవి తద్ధిత ప్రత్యయాలు. ఇవి తద్ధిత ప్రత్యయాలు. తనము, రికము, ఇమి, ఇక, ఉక, ఎడు, కొలది, కత్తియ, డు, ఆడి, అరి, ఈడు. ఇవి తద్ధిత ప్రత్యయాలు. ఓకే, ఇప్పుడు రాముని ప్లస్ తనము అని అన్నాడు. రాముని ప్లస్ తనము, ఇది ఒక పదము. పదము రమహ అనేటువంటి దానికి ప్రత్యయము చేరి పదంగా తయారైంది. ఈ పదానికి తనము అనేటువంటి తద్ధిత ప్రత్యయము చేరి రాముని తనము అనేటువంటి ఒక పదము ఏర్పడింది.
రాముని తనము అనేటువంటిది ఏర్పడింది. ఈ రాముని తనము అనేటువంటిది ఏంటిదనంటే తద్దిత రూపము. తద్దిత రూపము. చిన్న ప్లస్ తనము, చిన్నతనము. కొంటె ప్లస్ తనము, కొంటెతనము. తొత్తు ప్లస్ రికము, తొత్తు రికము. ఇక్కడ రికము అనేటువంటిది ఏమవుతుంది అని అంటే తద్దిత ప్రత్యయం అవుతుంది రికము అనేటువంటిది. మేనా ప్లస్ రికము, మేనరికము. ఇక్కడ రికము అనేటువంటిది తద్దిత ప్రత్యయం అవుతుంది. కడు ప్లస్ ఇమి, కడిమి. కడిమి అంటే ఏందో కాదండి, ఆధిక్యము. ఆధిక్యము కడిమి అని అంటే. రైట్, తర్వాత కొన్ని ఉదాహరణలు చూద్దాం. అరమరా ప్లస్ ఇక, అరమరిక. చెలి ప్లస్ ఇమి, చెలిమి. మెరత ప్లస్ ఉక, మెలతుక. మెలతుక అంటే ఎవరో కాదండి, స్త్రీ. స్త్రీ 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 అన్న, నెరజాన అన్న, నెరజాన అన్న, మెలతుక అన్న, నారి అన్న, అబల అన్న, ఇవన్నీ పర్యాయ పదాలు. తెలుసు మనకు. నెరజాన అనగానే నెల్లూరి నెరజాన అని ఒక పాట ఉంటుంది. ఎప్పుడో 2001, 2002లో వచ్చింది ఆ సినిమా, ఒకే ఒకటి సినిమా. అందులో నెరజాన అంటే ఎవరో కాదండి, స్త్రీ. నెల్లూరు ప్రాంతంలో ఉండేటువంటి ఒక స్త్రీ. ఓకే, నెక్స్ట్ తూము ప్లస్ 7, బారా ప్లస్ 7, బారెడు అంటాడు. బారెడు తుపాకి బట్టి నువ్వు బౌ అనకురా బిడ్డో, వెనక ఉంటారు సినిమాలో. బారెడు తుపాకి బట్టి, బారా అంటే ఇది ఇట్లా, జానా అంటే ఇది, మళ్ళీ బెత్తడు, మూరెడు, ఇట్లా చెప్పుకోవచ్చు. మోకాలు ప్లస్ కొలది, మోకాలి కొలది. చెలి ప్లస్ కత్తియ, చెలికత్తియ. ఇది భాషాశాస్త్రం కాబట్టి కొంచెం డ్రై ఉంటుంది టాపిక్. మన సాహిత్యంలోకి వెళ్ళినప్పుడు, కవిత్వంలోకి వెళ్ళినప్పుడు, కవిత్వ ఉద్యమాల్లోకి వెళ్ళినప్పుడు, మిగతా అంశాలకు వెళ్ళినప్పుడు అప్పుడు కవిత్వము, పద్యాలు, పాటలు అన్నీ అక్కడ కలగలుపుతూ ఉంటాయి. కానీ ఇవి వచ్చినోడే ఉద్యోగం సాధించగలుగుతాడు. మీరు గమనించండి మిత్రులారా. మొత్తం చాప్టర్లలో భాషా అంశాల మీద ఎవడైతే పట్టు సాధించి ఉంటాడో వానికే ఉద్యోగం వస్తుంది. అంతే. భాషా శాస్త్రము, వ్యాకరణాంశాలు, అదే భాషాంశాలు అనేటువంటి టాపిక్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వానికే ఉద్యోగం వస్తుంది. ఎందుకు సార్ ఇంత మళ్ళీ రిపీట్ చెప్తున్నారు? ఎందుకనంటే పోయినసారి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరూ ఈ భాషాంశాల టాపిక్ మీద పట్టు లేకపోవడం వల్లనే ఉద్యోగాలు కోల్పోయినారు. ఎందుకనంటే మా కంపల్సరీ గురుముఖంగానే మాత్రం నేర్చుకోవాలి. ఇది గురువు లేనటువంటి విద్య గుడ్డి విద్య. ఒక గురువు ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాము. మిగతా సాహిత్యాన్ని చదువుకోగలుగుతాం కానీ భాషాంశాలను అసలు నేర్చుకోలేము. అసలు పుస్తకం కొనుక్కుంటే అందులో మ్యాటర్ ఉంటుంది కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటోడు ఎవడు ఉండడు. అందుకనే గురుముఖం అనేటువంటి తప్పనిసరిగా అవసరము. అందుకనే ఏకలవ్యుడు విద్యను నేర్చుకునేటువంటి సమయంలో గురువు లేకున్నా కానీ గురువు యొక్క ఫోటో తయారు చేసుకొని, విగ్రహాన్ని తయారు చేసుకొని ముందర పెట్టుకొని గురువుకు ప్రత్యక్షంగా విద్యను నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. అన్ని విద్యల్లో ఆరితేరాడు ఏకలవ్యుడు. అందుకనే మీరక్కడ నేనిక్కడ ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ గురువు యొక్క పాఠం మీరు విన్నట్లయితే తప్పనిసరిగా విజయ తీరాలకు చేరుకుంటారు. ఓకేనా? రైట్. చెలి ప్లస్ కత్తియ, కత్తియ. మోకాలి ప్లస్ కొలది, మోకాలు కొలది. ఇక్కడ కొలది అనేటువంటి తద్దిత ప్రత్యయం, ఇక్కడ కత్తియ అనేటువంటి తద్దిత ప్రత్యయము. ఇక్కడ ఉక అనేటువంటిది తద్దిత ప్రత్యయము. ఇక్కడ ఇమి అనేటువంటి తద్దిత ప్రత్యయము. ఇక్కడ ఇక అనేటువంటిది తద్దిత ప్రత్యయము. ఓకేనా? ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. అటమటము ప్లస్ డు, అటమటీయుడు. అటమటము ప్లస్ డు, అటమటీయుడు. అటమటీయుడు అంటే ఎవరో కాదు, మోసగాడు. నెక్స్ట్ ఒగలు ప్లస్ ఆడి, ఒగలాడి. ఇక్కడ ఉన్నటువంటిది ఆడి. చిన్నలు ప్లస్ ఆడి, చిన్నలాడి. జాల ప్లస్ అరి, జాలరి.
బాణసము ప్లస్ ఈడు బాణసీయుడు. బాణసీయుడు అంటే ఎవరో కాదండి, వంటవాడు. వంట చేసేటువంటి వాడే బాణసీయుడు. ఓకే. ఈ అటమటము ప్లస్ డు అటమటీయుడు. ఒగలు ప్లస్ ఆడి ఒగలాడి. చిన్నలు ప్లస్ ఆడి చిన్నలాడి. జాలా ప్లస్ అరి జాలరి. బాణసము ప్లస్ ఈడు బాణసీయుడు. ఓకే. ఇవి వేటికి సంబంధించినటువంటి ఉదాహరణలు అని అంటే వీటికి సంబంధించినటువంటి తద్దిత ప్రత్యయాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు. ఓకే. దీనితోటి మనకు 5 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇందులో 1 సామాన్య విభక్తులు, 2 ఔపవిభక్తులు, 3 పురుష ప్రత్యయాలు, 4 కృత్ప్రత్యయాలు, 5 తద్దిత ప్రత్యయాలు. ఇవి 5 పూర్తి కావడం జరిగింది. ఇంకా 2 ఉన్నాయి. అవి ఏంటివని అంటే కారక ప్రత్యయాలు అనేటువంటిది 6వది, 7వది కాలబోధక ప్రత్యయాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ 2 టాపిక్లని మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓకే.